అందరికీ నమస్కారం అండి. స్మార్ట్ చాలా అద్భుతమైనటువంటి ఒక సపోర్ట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అండ్ తెలుగులోకి ఎంటర్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. బేసిక్గా ఏం లేదు, ఇంతకుముందు ఫస్ట్ కరణ్ సార్ దగ్గర నుంచి ఇప్పుడు సార్ మాట్లాడేదాకా రాకా గారు అండ్ సార్, సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా అవసరం. అండ్ అన్నిటికీ మించి ఏంటంటే ఫస్ట్ ఒకటి స్ట్రింగ్ వినోద్ గురించి, ఆ ఛానల్ గురించి మాట్లాడినా ఇంకేది మాట్లాడినా కూడా మన దగ్గర ముఖ్యంగా భారత్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం క్రియేట్ చేసినవి కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఏంటి అంటే నా ఛానల్ డిమానిటైజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అని ఒక 4 రోజులు దాదాపుగా రోజుకు 14 నుంచి 15 గంటలు వాళ్ళతో చాట్ చేస్తే ఒకటి కాకుండా ఒకటి వచ్చి ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా ఇన్ హౌస్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే, వాడి క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి మనం గేమ్ ఆడుతున్నాం. నేను 6 కొట్టాను, నువ్వు అవుట్ అంటున్నావు. ఏంటి అంటే, అరే 6 కొడితే ఈ గ్రౌండ్లో అవుట్ రా, బాల్ బయట పడుతుంది, అయితే అవుట్ అని వాడు చెప్తే మనం అవుటే బయటకు రావాల్సిందే తప్ప నేను 6 కొట్టినా అని చెప్పేసి మనం పోరాడడానికి వీలు లేదు, ఎందుకంటే వాని గ్రౌండ్ అది. అండ్ బేసిక్గా ఏంటంటే, పాలసీ మేకర్స్ కొంత దీనిపైన ఆలోచించాలి, వాళ్ళ దాకా ఈ ఇష్యూస్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా తెలియదని కాదు, అందరికీ తెలుసుంటుంది, బట్ ఎవరి ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో నరేటివ్, ఎందుకంటే వాళ్ళు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఒక నరేటివ్ వెళ్తున్నప్పుడు ఒక హిందువుగా, అండ్ వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా యాంటీ నేషనలిస్టులు ఏదైతే మాట్లాడతారో దాన్ని నేను ఏ రకంగా కూడా సపోర్ట్ చేయని నాకు కూడా, నేను వాట్సాప్ గ్రూప్స్ ఓపెన్ చేస్తే దాదాపుగా వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా నా గ్రూప్స్లో ఉంటాయి, అన్ని హైందవ గ్రూప్స్లోనే ఉంటాయి. మనమే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాం వాటిని. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి మనం అంత రీచ్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఒక 70 సంవత్సరాలు పోరాటం వాళ్ళది. మనం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రభుత్వం 2014లో వచ్చిందో ఆ తర్వాత వీరులందరూ బయటకు వచ్చారు. అండ్ అప్పటి నుంచి కూడా చాలా అంతకుముందు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. కానీ ఏంటంటే, గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అండ్ ఎందుకంటే 150 కోట్ల మంది జనాభా అంటే మామూలు విషయం కాదండి. మిగిలిన ఏ ప్లాట్ఫామ్ అయినా సరే దీనిపైన మన భారత్ పైన బిజినెస్ చేస్తుంది. భారత్ పైన బిజినెస్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లో జై శ్రీరామ్ అంటే హైడ్లోకి వెళ్ళిపోతుంది కామెంట్. ఎందుకు వెళ్తున్నది హైట్లోకి? జై శ్రీరామ్ అంటే తప్పేమున్నది? జై శ్రీరామ్ అని కామెంట్ చేసే తప్పేముంది? మనం ఎవరిని చంపుతామంటలేము, ఇంకేదో అంటలేము. అదే ఇన్స్టాగ్రామ్, ఇప్పటికి నేను చెప్తా, మన దేవీ దేవతలకు సంబంధించి చాలా నీచమైనటువంటి వీడియోలు షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే, దాని గురించి మనం మాట్లాడితే, వాడి ఇన్స్టాగ్రామ్ వానికి మనం కంప్లైంట్ చేస్తే, దే ఆర్ విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది. ఎవరు మాట్లాడాలి? సో మనకు అది తప్ప దిక్కులేదు, ఇదే ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే మనం నిజంగా స్ట్రింగ్ వినోద్ వారు ఇండివిజువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ చేస్తాను అన్నారు, దానిలో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆహా లాంటి, అల్లు అరవింద్కి ఏం తక్కువ ఉందని డబ్బులు నాకు అర్థం కాదు. ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామే కంటెంట్ లేక అడుక్కుంటున్నది ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన శత్రువులు ఎక్కడున్నారు? ఎవడు అసలు మనకు శత్రువు అనే విషయం మనకు తెలియదు. రాకా సార్ ఫస్ట్ మాట్లాడినమాట హిందూ వర్సెస్ హిందూ. ఈరోజు దీంట్లో తన్నుకు చేస్తున్నాం మనం. మన శత్రువు ఎవడో మనకు తెలియదు, మనకు క్లారిటీ లేదు. అండ్ ఇవన్నీ అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏదైతే హిందూ వర్సెస్ హిందూ కంటెంట్ ఉంటుందో దానికి రీచ్ చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం హిందువులో మనం అందరం కలిసి ఉండాలి అని ఎవరైనా మాట్లాడండి, ఆ వీడియో కనిపించదు. హిందూ వర్సెస్ హిందూని చాలా గట్టిగా పోతుంది. పోనీ హిందూ వర్సెస్ బయట అసలైన శత్రువు గురించి నువ్వు మాట్లాడు, అస్సలే రీచ్ ఉండదు. సో అల్గారిథంతో పాటు అలా పనిచేసే వాళ్ళందరూ వాళ్ళే. బట్ అట్లని చెప్పేసి మనం ఓన్గా నా ఫేస్బుక్లో నేను పోస్టులు పెట్టుకుంటా అంటే సెట్ అవ్వదు. ఎందుకంటే మన శత్రువులందరూ అక్కడే ఉన్నారు. వన్ మోర్ థింగ్, శత్రువులు పక్కన పెడితే కామన్ ఆడియన్ ఎవడైతే ఉంటాడో వాడు మనకు టార్గెట్. ఈ కామన్గా ఉండే వాళ్ళు ఎక్కడున్నారు? నేను అంటే నా స్ట్రింగ్ రిఫ్లెక్షన్ డిమానిటైజ్ అయిన తర్వాత చాలామంది వచ్చారు, సార్ అంటే మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ఒక ఓటీటీ క్రియేట్ చేయండి తెలుగులో. బట్ ఓటీటీ క్రియేట్ చేయడం ద్వారా ఎవరైతే ఇప్పుడు నా గురించి ఎవరైతే చూస్తారో వాళ్ళు అక్కడికి వచ్చి నన్ను చూస్తారు. మరి నేను చేయాల్సిన పని అది కాదు.
నేను చేయాల్సిన పని ఎవరికైతే మనం రీచ్ అవ్వట్లేదో, ఎవరికైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందో వాటి దగ్గరికి మనం వెళ్ళగలగాలి. అండ్ వీటన్నిటికి మించి ఇంకొకటి, ఎందుకంటే భారత్ టుడే, నేషనలిస్ట్ హబ్, ఈ రెండిట్లో నేను పనిచేశాను. అంటే తెలుగులో రైట్ వింగ్ జర్నలిజం అనేది చాలా తక్కువగా అంటే నాకైతే కనిపించలేదు ఆ టైంలో. ఇది చిన్న అవి తప్ప రెగ్యులర్గా కేవలం రైట్ వింగ్ జర్నలిజం చేస్తాము అనేటటువంటి ఛానల్ భారత్ టుడే వచ్చింది. అండ్ మంత్లీ ఒక శాటిలైట్ ఛానల్ 70 నుంచి 80 లక్షలు మినిమం. అది చాలా కష్టం. సో చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత అది నడపలేకపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు పక్కకు పెడితే అక్కడ నుంచి నేను సాయి కృష్ణ గారు బయటకు వచ్చి నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేశాం. అప్పుడు అలా నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడేవాడు ఎప్పుడైతే అడుక్క తింటాడో ఇంకొకడు మాట్లాడడానికి రాడు. ధర్మం గురించి మాట్లాడటం ప్రొఫెషన్ ఎప్పుడైతుంది, వీడి కెరీర్లో అద్భుతంగా ఉన్నాడు అనుకుంటే అది ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఇంకొకటి ముందుకు వస్తాడు. నేను ఆ రోజు నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేసినప్పుడు అదే నమ్మాను. అక్కడ దాంతోపాటు నేను ఒక 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఆ 3.5 సంవత్సరాల తర్వాత నేషనలిస్ట్ హబ్ నుంచి నేషనలిస్ట్ హబ్ నుంచి బయటకు రావడానికి ఈ మధ్య కాలంలో దాదాపుగా తెలుగులో ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు. అండ్ ఈరోజు ఏమవుతుంది అంటే మళ్ళీ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ కంటెంట్. ఆ కంటెంట్ సార్ చెప్పినట్టుగా ఏది ఇవ్వాలో మనం కొంచెం ఆలోచించి ఇవ్వగలిగితే బాగుంటుంది. అండ్ ఇంతకు మించి ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాల క్రితం కంటెంట్ లేదండి చేరవేయడానికి. సోషల్ మీడియా కూడా ఇంత ఉధృతంగా లేదు. మనం చేతుల్లో మొబైల్లో డేటా కూడా ఇంత ఫ్రీ కాదు. సో అన్నీ అక్కడి నుంచి ఇక్కడికి మారాం. ఈరోజు ఏంటంటే కంటెంట్ ఇవ్వడానికి చాలామంది వచ్చారు. అండ్ కంటెంట్కి మించినటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రౌండ్లో చాలా స్థాయిలో చాలా మందితో, కొన్ని వేల మందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, తిరుగుతున్నాం. వాళ్ళందరికీ ఏంటంటే ధర్మం గురించి ఏదో చేయాలనేటటువంటి ఆలోచన. ధర్మం గురించి మేము నిలబడతాం, మేము చంపుతాం, లేకపోతే చస్తాం. కానీ ఏమవుతుందంటే ఈ ఆవేశాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళందరికీ ఒక లీడర్ కావాలి. లీడర్ ఎందుకు కావాలి? మనం ముందు నిలబడలేం. ఎప్పటి నుంచో ఎందుకంటే మన చరిత్ర అట్లాంటిది. మనం పిరికి వాళ్ళము అని చెప్పేసి మన బ్రెయిన్లలో చెప్పి లాస్ట్కు ఎవడైనా ముందుకు వస్తే తప్ప మనం ముందుకు రాలేము. ఒకడు ముందుకు వస్తే వాడు వెనక 10 మంది వస్తారు. కానీ ఆ ముందు నిలబడేటువంటి వాడు దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. ఆ నాయకుడు వీళ్ళని వడుకుంటున్నాడు, వాడు ఎదుగుతున్నాడు, వీళ్ళని పక్కన పెడుతున్నాడు. ఇంతకుముందు అందుకోసం కర్ణసాగర్ అన్న లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఇదే చాలామంది రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే లిఫ్ట్ చేస్తారు వాళ్ళ ఫోన్లు. సిద్ధుకు తెలుసు. కొన్ని సందర్భాల్లో మాత్రమే లిఫ్ట్ చేస్తారు, మిగిలిన సందర్భాల్లో లిఫ్ట్ చేయరు. సో వీళ్ళందరినీ కలిసి గట్టిగా పనిచేసే ప్రయత్నం చేయడమే కాకుండా మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతుంటామో వాళ్ళలో నుంచి కూడా లీడర్స్ రావాలి. వాళ్ళలో నుంచి లీడర్స్ వచ్చే ప్రయత్నం చేపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కంటెంట్ చాలా ఇస్తున్నారండి, విపరీతంగా అయిపోతుంది కంటెంట్ కోసం కొట్టుకుంటున్నారు. ఇంకా నువ్వా నేనా కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళే. మామూలుగా ఎడిటోరియల్స్లో మనం ఏది లేకపోతే హెడ్డింగ్ ఈరోజు మనం వండుదాం ఏదో అంటారు కదా, అట్లా ఇప్పుడు వండేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా. సో ఈ వండటంతో పాటుగా 1-to-1 ఇంట్రాక్షన్ పెరగాలి, గ్రౌండ్లో తిరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ అవసరమైతే చాలా ఉంది ఈరోజు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. టీసీఎస్ అనే కంపెనీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, అంటే నేను బీటెక్ నుంచే వచ్చా. టీసీఎస్లో జాబ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ రా అని ఫీల్ అవుతుండే. దాంట్లో దొరికితే చాలు, ఇక చాలు. ఇది మీడియాలోనేమో ఈటీవీ అంటారు, సాఫ్ట్వేర్ కంపెనీస్లోనేమో టీసీఎస్ అంటారు. అట్లాంటి టీసీఎస్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, అండ్ ఇంతకుముందే ఎఫ్ఐఆర్లో ఏమేమి వచ్చిందో అది మొత్తం వచ్చింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే ఒక 30-40 వేల కోసం పనిచేసేటటువంటి ఒక అమ్మాయి పెళ్ళికి, అంటే జాబ్ అయిపోతుంది, పెళ్ళి ఉంటుంది, ఒక 3-4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నా పేరెంట్స్ కోసం ఏదో చేయాలనే తపన ఉంటుంది. ఆ జాబ్ వదులుకోలేదు, వాడు ఏదో అన్నాడని. జాబ్ వదులుకుంటే ఎక్కడికి పోవాడో తెలీదు. ఈ 3-4 ఇయర్స్లో నా పేరెంట్స్కి ఏదో గివ్ బ్యాక్ ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన. దాంట్లో వాడి పైన ఉన్నవాడు వచ్చి నీ దేవుడు అట్లా, నీ దేవుడు ఇట్లా, నువ్వు అట్లా అంటా ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, జాబ్ వదిలి బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులకు ఎవరు సపోర్ట్ చేయాలి?
సో అదృష్టవశాత్తు నిజంగా ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి సమయంలో బ్రతికున్నాం. దాంతోపాటు ఆ తల్లి ఒక శక్తినిచ్చింది. మనం మాట చెప్పితే అట్లీస్ట్ ఒక 10 మంది వింటున్నారు, వాళ్ళు కూడా మాట్లాడగలిగే శక్తి మనకిచ్చింది. దీన్ని ఇంకొంచెం గట్టిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ ఏసీ రూమ్లోని యూట్యూబ్ మట్టికే మనం పరిమితం కాకుండా కొంతమేర గ్రౌండ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నాకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.